హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎల్లిపాయలు గుండెకు మంచివి. ఉడకబెట్టిన కోడిగుడ్డుల్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లో కర్రీ చేసుకుంటే మన హెల్త్కు చాలా మంచిది. ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 12 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. 1 కప్పు జీలకర్ర వేసుకొని కొంచెం ఇలా బరకగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా ఉండేలాగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసి పెట్టేసుకోండి ఈ పేస్ట్ అంతా. ఇలా పూర్తిగా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందుగానే 4 గుడ్లను ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉడకబెట్టిన కోడిగుడ్లను ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, ఇలా పొడుగ్గా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి ఫ్రెండ్స్. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయ కొద్దిగా ఇలా మెత్తగా పడ్డాక అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపుని వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. మనం మిక్స్ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని పూర్తిగా వేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా కలిపేసుకోవాలి. కొంచెం ముద్దలాగా అవుతుంది కదా, ఇలా పూర్తిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఈ వెల్లుల్లి కారాన్ని వేయించుకోవాలి. అందులో మనము కాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని కూడా ఇలా కలుపుకోండి. ఇలా పూర్తిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కోడిగుడ్లు వెల్లుల్లి కారం ఇలా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.